హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్. ఈరోజు మన ఛానల్లో మజ్జిగ పులుసు చేస్తున్నానండి. ఈ మజ్జిగ పులుసుని మజ్జిగ చారు అని కూడా అంటారు. ఈ మజ్జిగ చారు చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలో వేసుకుని తినేటప్పుడు మనకి తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ మజ్జిగ పులుసుని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగుని బీటర్తో చిలికి ఒక ప్రక్కన ఉంచాలి. పెరుగు మరీ గట్టిగా అనిపిస్తే పెరుగులో కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. మజ్జిగ చారు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీరా, 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పోపుని కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పోపు చక్కగా ఫ్రై అయిన తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పుకి సమానం. ఉల్లిపాయ వేసిన తర్వాత మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. ఒకసారి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ముందుగా చిలికి పెట్టిన పెరుగుని దీనిలో వేసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ రుచికి సరిపడినంత చూసుకుని వేసుకోండి. ఉప్పు అంతా కలిసేలా మజ్జిగ చారుని బాగా కలుపుకోవాలి. ఈ మజ్జిగ చారుని చేయడానికి ఫ్రెష్ పెరుగునే కాదండి, పులిసిన పెరుగుతో చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.